న్యూట్రీ ప్రో బ్లెండర్ వచ్చిందా? ఈ ప్రోడక్ట్ డెలివరీ కోసం ఎంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేశానంటే నిజంగా నా డ్రెస్సులు ఆర్డర్ పెట్టినప్పుడు కూడా అంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేయలేదేమో. ఒక 15 days బ్యాక్ మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గర సారీ మా తమ్ముడు దగ్గర చూసాను అన్నమాట ఈ బ్లెండర్. వాడు స్మూతీస్ చేసుకోవడానికి కొనుక్కున్నాడు. నా కన్ను ఆ బ్లెండర్ మీద పడిపోయింది. ఇంకా నేను ఆగలేకపోయాను అనమాట. యాక్చువల్లీ దాన్ని దొబ్బేద్దామని అనుకున్నాను, కానీ నాకన్నా చిన్నాడు కదా, ఆడి దగ్గర నుంచి దొబ్బితే ఏం బాగుంటుంది, తిరిగి వాడికి ఇవ్వాలి కానీ. సో దొబ్బలేదు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇది నా దగ్గరికి రావడానికి 2 days పట్టింది. కొత్తగా ఈ బ్లెండర్స్ ఎందుకు, మన అందరి ఇంట్లో మిక్సీలు ఉంటాయి కదా అని మీరు అనుకుంటున్నారు కదా. నిజంగా బ్లెండర్ కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అవి నేను మీకు తర్వాత చెప్తాను. ముందైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. నిజం చెప్పాలంటే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసి చూసేసాను. ఎందుకంటే 2 days నుంచి చాలా ఆత్రంగా ఉన్నాను ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా అని. ఇంకా రాగానే రికార్డ్ కూడా చేయకుండా చూసేసాను. ఇప్పుడు మీ అందరి కోసం చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న సైజ్ బ్లెండర్ ఇచ్చారనమాట. అంటే ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకటి. తర్వాతది దానికన్నా కొంచెం పెద్దది. ఇది మనం స్మూతీస్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది, జ్యూసులు చేసుకోవడానికి అవన్నిటికి. అలానే దీంతో పాటు ఒక క్యాప్ ఇచ్చారనమాట. దీంతో క్యాప్ పెట్టేసి ఈజీగా తాగేయచ్చు లేదా ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు. చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది నాకు ఇది. థర్డ్ వచ్చేసి ఇంకొకటి అనమాట. ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ సైజెస్ లానే అనిపించింది. స్మూతీస్ కోసం సెపరేట్ గా ఇలాంటిదే ఇంకొకటి ఇచ్చారు. రెండు కూడా ఈక్వల్ వాల్యూమ్ అనమాట. ఇది కూడా 500 ml, ఇది కూడా 500 ml. కాకపోతే ఇందులో మనం దోశల పిండి ఆడుకోవడానికి అలాంటివి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ డిఫరెంట్ ఎందుకు, ఒకటి ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన అదే దాంట్లో మళ్ళీ బనానా స్మూతీ కానీ వేరే స్మూతీలు కానీ చేస్తే దాని టేస్ట్ అంత బాగోదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదంటే కర్రీస్ లో వేటి కన్నా కోసం పెట్టేసుకున్నాను. అండ్ ఈ మధ్యలో వచ్చేసి ఎలాగా వీడు క్యాప్ ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని స్మూతీస్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. అలానే థర్డ్ వచ్చేసి పెసరపప్పు రుబ్బుకోవడానికి లేకపోతే దోశల పిండి కోసం అలాంటి వాటి కోసం యూజ్ చేస్తున్నాను. దీని క్యాప్ ఇచ్చాడు కానీ గ్రైండ్ చేసేది ఇవ్వలేదు కదా. ఇది ఉంది, ఇది 3 ఆటలకే పట్టేస్తుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇప్పుడు అసలైనది బ్లెండర్ ఇదనమాట. ఆ బ్లెండర్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. న్యూట్రీ ప్రో అని కనిపిస్తుంది కదా మీకు. నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం రోజ్ గోల్డ్ లాగా ఉందన్నమాట ఇది. ఇంకొక కలర్ ఉంది, సిల్వర్ కలర్. దీని మీద దాని ప్రైస్ కొంచెం తక్కువ అనమాట. 200-250 అలా తక్కువ ఉంది. బట్ ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉందని తీసుకున్నాను. ఏదన్నా ఒకటి అనుకోండి. దీనికి వారంటీ కూడా ఇచ్చారు, 1 year వారంటీ. దీన్ని ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది మన బ్లెండర్ కదా, దీన్ని ఇలా పెట్టి జస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంటే ఇలా ఉన్నాయి కదా, ఆ కన్నాల్లోకి ఇట్లా యాస్టీస్ ఇలా పెట్టేసి ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా తిప్పేయడమే, అంతే అయిపోయింది. సో మిక్సీ ఆన్ చేస్తే బ్లెండ్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇలా తీసేయడమే. చాలా ఈజీగా ఉంది కదా. ఇంతకీ దీని ఎంఆర్పి అంతా మీకు చెప్పలేదు కదా. ఇది నాకు 1900 పడింది. ఇందులోనే సిల్వర్ కలర్ ఉందన్నమాట. అది దీనికన్నా ఇంకో 200 తక్కువలో ఉంది. బట్ నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి 200 పోయినా సరే ఎక్స్ట్రా పెట్టి కొనేసుకున్నాను. మా తమ్ముడు కొనుక్కున్నప్పుడు అయితే ఇది వాడికి 1500 ఆ రేంజ్ లోనే వచ్చిందంట. బట్ దీని డిమాండ్ బాగా పెరిగిపోయింది, అందరికి తెగ నచ్చేస్తుంది కాబట్టి పొలోమని కొనేసుకుంటున్నారని చెప్పి ఈ మధ్య కాలంలోనే దీని ప్రైస్ హైక్ అయిందనమాట. ఇదనమాట నా న్యూట్రీ ప్రో బ్లెండర్ అన్బాక్సింగ్ వీడియో. ఇప్పుడు నేను మీకు ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. అసలు మటన్ కర్రీ ఇంత ఈజీగా అయిపోతుందా అని అనిపిస్తుంది అనమాట మీకు. ఇది హైదరాబాదీ స్టైల్, మా తమ్ముడు చేశాడు. ఇంకెందుకు లేట్ పదండి రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఒక దల్సరంటి కడాయి తీసుకోవాలి. అందులో కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, అలానే ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, అక్కడ అసలు ఆయిలే వేయలేదు, అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలన్నమాట. అలానే అందులోకి కొన్ని మసాలా సామాన్లు కూడా వేసేయాలి. అంటే కొంచెం చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు అవన్నమాట వేసేసి వీటన్నిటిని డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అక్కడ మీరు చూస్తుంటే అది మా తమ్ముడిది న్యూట్రీ ప్రో మిక్సర్ అనమాట. అది చూసిన తర్వాతనే నాకు అది కావాలి అని అనిపించింది. అక్కడ చూసే నేను కొనుక్కున్నాను అనమాట. అయితే ఇవన్నీ మిక్సర్ జార్లోకి యాడ్ చేసేయాలి. ఇందులో జస్ట్ కొంచెం వాటర్ వేసేసి మిక్సీ కొట్టేయడమే. ఎలానో అందులో జీడిపప్పు, బాదం పప్పు ఉంది కాబట్టి పేస్ట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి
మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేయాలి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూశాను, చాలామంది చికెన్ ఆర్ మటన్ని క్లీన్ చేయకుండా అన్వాష్డ్గానే వేసేస్తున్నారు. దానికి రీజన్ కూడా చెప్పారు, అందులో ఏదో బ్యాక్టీరియా ఉంటుంది, అది వాష్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా మొత్తం సింక్ అంతా కిచెన్ అంతా వ్యాపించేస్తుంది, అందుకే క్లీన్ చేసుకోకూడదు అని చెప్పి. బట్ ఎవరిష్టం వాళ్ళది కదా. సో ఇక్కడ రెసిపీలోకి వచ్చేస్తే ఆల్రెడీ మా తమ్ముడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టేసుకున్నాడు అనమాట. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాడు, అలాగే పెరుగు కూడా వేసేసాడు అనమాట. నేను చెప్తున్నాను అక్కడ మా తమ్ముడికి, ఒరే కొంచెం నీట్గా వేయరా అని చెప్పి. ఇది ఇందాక మనం చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా వేసేయాలి. ఇక్కడే వేసేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే కూర ఉడుకుతున్నప్పుడు కూడా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట. సో ఉప్పు కారం కూడా వేసేసిన తర్వాత కలిపేయాలనుకుంటున్నారు కదా, అసలు కాదు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేయబోయే ఇంగ్రీడియంట్స్ మీరు ఊహించుండ్రు, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు వంటల్ని ఏమీ వాడనమాట. అదేంటంటే నార్వాల్ది రెడ్ చిల్లీ సాస్ వేసాడు మా తమ్ముడు, కొంచెం ఎక్కువ కాదు. ఇవి వేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఇదేంటి ఇవన్నీ వేస్తున్నాడు, అసలు టేస్ట్ ఎలా ఉండబోతుందో నాకు తెలిసి అంతా పెంట పెంట అయిపోబోతుందేమో అని అనుకున్నాను. కానీ నిజంగా టేస్ట్ అయితే వర్త్ వర్మ వర్త్. ఆ తర్వాత నార్వాల్దే డార్క్ సోయా సాస్ కూడా వేసాడనమాట, ఇది కూడా కొంచెం వేసాడు. తర్వాత కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి అనమాట. ఇప్పుడు మనకి ప్యాకెట్స్ కూడా దొరికేస్తున్నాయి కాబట్టి అది కూడా కొంచెం. ఈ రెండింటికి కొలతలు ఏమీ లేదు అని అనుకుంటున్నారు కదా, అసలు కొలతలు ఏం లేవు. మనం తెచ్చుకున్న మీట్ బట్టి దానికి సరిపడగా వేసుకోవడమే. ఇది చికెన్ కూడా వర్తిస్తుంది. మేము ఆల్రెడీ ఈ ప్రయోగాన్ని చికెన్ కర్రీ మీద ప్రయోగించామన్నమాట, చాలా బాగా వచ్చింది. సో వై నాట్ మటన్ మీద అని ట్రై చేసాము, నిజంగా సూపర్ ఉంది. అండ్ ఇలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసాడు అండ్ మిరియాల పొడి కూడా వేసేసాడు అనమాట. తర్వాత స్టార్ బ్రాండ్ వాళ్ళది గరం మసాలా కూడా వేసేసాడు. మీరు ఏ గరం మసాలానే వేసుకోవచ్చు, లేదా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నిజంగా ఈ కర్రీ ఏదైతే ఉందో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. జస్ట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా హాఫ్ కర్రీ అయిపోయినట్టే. ఇక్కడ ఒక 1 టొమాటోని ప్యూరీ కింద చేసేసి వేసేసాడు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత వీటన్నిటికీ ఒక మంచి మిక్స్ ఇచ్చేయడమే. అక్కడ వాటరీగా ఎందుకుంది అని మీకు డౌట్ వచ్చింది కదా, నాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మటన్ కదా, మటన్కి ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. మనం ఇంక ఈ కర్రీలో వాటర్ ఏమి వేయమన్నమాట. ఇప్పుడు ఈ గ్రేవీలో ఏదైతే వాటర్ కంటెంట్ వచ్చిందో అదే వేస్తాము. సో అందుకని టొమాటో ప్యూరీని కూడా కొంచెం పల్చగా చేసుకున్నాడు అండ్ ఆ జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ కూడా పల్చగా వచ్చేలానే చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అంత వాటర్ కంటెంట్తోనే మనం కర్రీని ఉడకబెట్టబోతున్నాం. అదర్ దాన్ దట్ మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయమన్నమాట. నిజంగా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదంటే ఎవరైనా వర్కింగ్ హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు ఎవరికన్నా సరే నైట్ టైం ఇది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దున్న లెగ్స్ వండుకోవడానికి ఇట్టే కర్రీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక మంచి మిక్స్ ఇచ్చేసాడు కదా, దీనికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఎంతసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, జస్ట్ ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. లేకపోతే ఓవర్ నైట్ అంతా ఉంచేసినా సరే, కానీ ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది ఐస్ అయిపోతుంది. సో నార్మల్ ఫ్రీజర్లోనే పెట్టాలి. అంతే, 75% కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు జస్ట్ ఒక కడాయి తీసుకుంటాం, అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాం అండ్ ఈ కర్రీ వేసేస్తాం. అది అలా ఉడుక్కుంటూ వస్తుంది అనమాట. ఈలోపు ఆ మసాలా టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి చిన్నది నోట్లో పెట్టుకున్నాను. నిజంగా ఈ మసాలాలకు ఏమో కానీ సూపర్ టేస్ట్ వస్తుంది. సో చూసారా, ఆ వాటర్ అంతా ఇంకిపోతూ ఉందనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మటన్ కాబట్టి సరిపోతుంది. మటన్ కాబట్టి మనం వాటర్ వచ్చేలా మ్యారినేట్ చేసాం, అంటే కొంచెం టొమాటోలో వాటర్ ఎక్కువ చేసి మిక్సీ చేసాము. అదే చికెన్ కర్రీకి అయితే కొంచెం వాటర్ వేసి టొమాటోస్ని ప్యూరీ చేసి వేసేస్తే సరిపోతుంది, ఎందుకంటే చికెన్ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో ఇక్కడ ఇది చూసారా, ఇలా దగ్గరకంటూ వచ్చేసింది. ఇక్కడ మా మమ్మీ నా మీద ఒక డైలాగ్ వేస్తుంది అనమాట. ఏంటంటే, వండింది కూడా అంత బిల్డప్ ఇవ్వదు, మా అమ్మ ఇచ్చినంత అని చెప్తుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా, బట్ టేస్ట్ ఉంటుంది, మళ్ళీ చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.